ఆంధ్రప్రదేశ్‌లో 335 పోస్టులను ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. మినిమమ్ 10థ్ క్లాస్ బేసిస్‌తో కూడా కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి ఎగ్జామ్స్ లేవు. అర్హతలో ఉన్న మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలిస్తారు. ఔట్‌సోర్సింగ్ రిక్రూట్‌మెంట్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒక డిస్ట్రిక్ట్‌లో అయితే కాంట్రాక్ట్ బేసిస్ పైన 107 జాబ్‌లు, అవుట్‌సోర్సింగ్ రిక్రూట్‌మెంట్ వచ్చి 137 జాబ్‌లు, టోటల్‌గా కలిపితే 244. అలాగే మరొక డిస్ట్రిక్ట్‌లో టోటల్‌గా 91 పోస్టులు అవుట్‌సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ పైన భర్తీ చేస్తున్నారు. ఇక జాబ్స్ నోటిఫికేషన్ ముఖ్య విషయాలు చూస్తే డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 30వ తేదీ 12/24. ఫిల్డ్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ 10th January 2025. స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ 11th January నుంచి 31st January వరకు. స్క్రూటినీ అంటే షార్ట్ లిస్ట్ చేయడం. అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఇన్వైటింగ్ అబ్జెక్షన్స్ 1st February నుంచి 4th February వరకు ఉంటుంది. గ్రీవెన్సెస్ వచ్చేసి 5వ తేదీ February 5 నుంచి February 7 వరకు. ఫైనల్ మెరిట్ లిస్ట్ 8th February 2025 లిస్ట్ ఇస్తారు. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ 13th February 2025. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ 17th February 2025. కౌన్సిలింగ్ అండ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ 28th February 2025. ఈ జాబ్స్కి అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. లోకల్స్కి 80% రిజర్వేషన్ ఉంటుంది. అలాగే నాన్ లోకల్స్కి 20% రిజర్వేషన్ ఉంటుంది. ఇక జాబ్స్ లిస్ట్ చూస్తే వీటిని డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా రిక్రూట్ చేసుకుంటున్నారు. అది కూడా కొన్ని అవుట్సోర్సింగ్ అండ్ కొన్ని కాంట్రాక్ట్ బేసిస్ పైన చేసుకుంటున్నారు. వాటి వివరాలు చూస్తే టోటల్గా 244 పోస్టులు ఉన్నాయి. దీంట్లో 15,000 నుంచి 35,000 వరకు శాలరీ ఉన్నాయి. కొన్నింటికైతే 54,000 వరకు కూడా పే చేస్తున్నారు. ఇక జాబ్స్ వచ్చేసి రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్, స్టోర్ కీపర్ అవుట్సోర్సింగ్ బేస్ పైన, అనెస్థేషియా టెక్నీషియన్, ఆడియో విజువల్ టెక్నీషియన్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, చైల్డ్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ హెల్పర్, ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్. ఇవి ఎక్కువ పోస్ట్ ఉన్నాయి చూడండి, 62 అవుట్సోర్సింగ్ బేస్ పైన. అలాగే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కూడా 35 వరకు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ 26 పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ 12 ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ 19 పోస్టులు ఉన్నాయి. లైబ్రరీ అసిస్టెంట్స్ 4. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, మార్చురీ అటెండెంట్స్ 6 పోస్టులు ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ 28 పోస్టులు ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఇవి లేదు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ 1, ఫార్మసిస్ట్ 9, ఫిజియోథెరపిస్ట్ 2, ప్లంబర్స్ 3, సైకియాట్రిక్ సోషల్ వర్కర్ 2, రిఫ్రాక్షనిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, స్టోర్ అటెండర్ 4 పోస్టులు ఉన్నాయి. ఇక ఈ జాబ్స్కి ఏజ్ లిమిట్ చూస్తే అప్పర్ 42 years వరకు ఏజ్ లిమిట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఫర్ ఫిజికల్ డిజేబుల్డ్ పర్సన్స్కి అయితే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ విషయాలకు వస్తే రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్స్కి వస్తే సిఆర్ఏ, డిఆర్జిఏ, డిఎంఐటి కోర్స్ కంపల్సరీ సర్టిఫికేట్ పాస్ అయి ఉండాలి. మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీఎంబీ. ఇక స్టోర్ కీపర్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు
ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో స్టోర్ క్లర్క్గా 2 ఇయర్స్ పనిచేసి ఉండే అనుభవం ఉండాలి. అనెస్థేషియా టెక్నీషియన్కి వచ్చి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి సైన్స్ గ్రూప్స్తో. 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ అనెస్థేషియా టెక్నీషియన్ ఆర్ బీఎస్సీ ఇన్ అనెస్థేషియా కంప్లీట్ అయి ఉండాలి. మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీఎంబీ. ఎలక్ట్రికల్ హెల్పర్ ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 1 ఇయర్ ఎలక్ట్రికల్ వర్క్ పాస్ అయి ఉండాలి. 1 ఇయర్ ఎలక్ట్రికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎలక్ట్రీషియన్ వచ్చేసి ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ పాస్ అయి ఉండాలి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఐటీఐ ఎలక్ట్రికల్ అందులో పాస్ అయి ఉండాలి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయి ఉండాలి. బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ ఆర్ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీలో రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అయి ఉండాలి. మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీఎంబీ. ఇంకా జనరల్ డ్యూటీ అటెండెంట్కి వచ్చేసి ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఖచ్చితంగా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అండ్ టైప్ రైటింగ్లో హయ్యర్ పాస్ అయి ఉండాలి, తెలుగు అండ్ ఇంగ్లీష్లో. అండ్ డిసిఏ ఆర్ పీజీడిసిఏ సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి. ఇంకా ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి వచ్చి ఎస్ఎస్సి ఆర్ 10th పాస్ అయి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ కోర్స్ ఆర్ ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్స్ కోర్స్కి డిఎంఎల్టీ ఆర్ బిఎస్సిఎంఎల్టీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్లో అప్రెంటిస్గా గవర్నమెంట్ హాస్పిటల్స్. లైబ్రరీ అసిస్టెంట్స్ వచ్చేసి ఇంటర్మీడియట్తో పాటు సిఎల్ఐఎస్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ ఉండాలి. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ ఎంఆర్టీ ఎందుకు మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ కోర్స్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి చేసి ఉండాలి. కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఏదైనా హాస్పిటల్స్లో 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. మార్చురీ అటెండెంట్స్ 10th క్లాస్ పాస్ అంటే చాలు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్ కూడా 10th క్లాస్ పాస్ అంటే అప్లై చేసుకోవచ్చు. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ డిప్లొమా ఉండాలి. ఫిజియోథెరపిస్ట్ బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ ఫిజియోథెరపీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ప్లంబర్స్ జాబ్స్కి ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ జాబ్ పాస్ అయి ఉండాలి. ఐటీఐ ప్లంబింగ్ ట్రేడ్, ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్, ఐటీఐ మెకానిక్ ట్రేడ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ ఉండాలి. స్పీచ్ థెరపిస్ట్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ సర్టిఫికేట్ ఉండాలి. స్టోర్ అటెండర్కి వచ్చేసి ఎస్ఎస్సి ఎస్ఎస్సి పాస్ అయితే చాలు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 150 రూపీస్, బీసీ క్యాండిడేట్స్కి 100 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకైతే ఏం ఫీజు లేదు, ఎగ్జామ్టెడ్. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి టోటల్ మార్క్స్ 100, 75% will be allocated for aggregate of marks obtained in all the years in qualifying examination or any other equivalent qualification. 75% మనం పాస్ అయిన సర్టిఫికేషన్ చూసి ఇస్తారు. అప్ టు 10 marks at 1 marks per completed year. ఇక 15% మార్క్స్ వచ్చి COVID-19 ఆ టైంలో ఎవరైతే వర్క్ చేసి ఉంటారో వాలంటీర్గా వాళ్ళకు మార్క్స్ యాడ్ చేస్తారు. ట్రైబల్ ఏరియాలో 6 months వర్క్ చేసింటే 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో వర్క్ చేసింటే 6 months 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో వర్క్ చేసింటే 1 మార్క్ యాడ్ చేస్తారు. ఇక దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ అవి ఏంటంటే ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ అండ్ పాస్ సర్టిఫికేట్స్ మీరు ఏవైతే చేసినారో ఏ పోస్ట్కి సంబంధించి ఆ సర్టిఫికేట్స్, ప్రూఫ్ ఆఫ్ అపియరెన్స్ ఫర్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినర్స్, మార్క్స్, మెమోస్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ అవన్నీ యాడ్ చేయాలి.
కొన్ని పోస్టులకి ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక స్టడీ సర్టిఫికేట్స్ వచ్చి 4th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కాపీ కూడా లేటెస్ట్దే అయి ఉండాలి, సబ్మిట్ చేయాలి. లేదంటే వాళ్ళు ఓసీ కింద తీసుకుంటారు అని ఇచ్చారు. డిసేబిలిటీ వాళ్ళు సదరం సర్టిఫికేట్ కంపల్సరీ ఇచ్చేయాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఇక ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ వస్తే, ఇక నోటిఫికేషన్ విషయానికి వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పాడేరు. ఇక అప్లికేషన్ ఇది డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది ఇక్కడ రాయాలి. అండ్ ఫిక్స్ ఏ ఫోటోగ్రాఫ్, ఇది లేటెస్ట్గా తీసిన కలర్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఫిక్స్ చేయాలి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండర్, ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక స్టడీ సర్టిఫికేట్ కానీ వేరే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కానీ వాటి వివరాలన్నీ ఫిల్ చేసి డిక్లరేషన్ సిగ్నేచర్ చేసి అక్నాలజ్మెంట్ ఇవన్నీ ఇక్కడ అప్లికేషన్లోనే అన్నీ ఇచ్చారు చూడండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ మళ్ళీ చెక్ లిస్ట్ కూడా ఉంది. మీరు ఏవేవి సబ్మిట్ చేస్తున్నారో ఇక్కడ ఎస్ఆర్ను సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఇవన్నీ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఫీ వచ్చేసి అప్లికబుల్ అయితే డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అది కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు ఆ పేరు పైన తీసి సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ ద్వారా అంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే ఇలాంటి వాటి ద్వారా డిపాజిట్ చేసేటైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఐడి అప్లికేషన్లో చూపించాలి. అండ్ ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేసే వాళ్ళైతే దేనికి అది సపరేట్ డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అప్లై చేయాలి. ఇక మరో డిస్టిక్లో పోస్టులు చూస్తే 91 పోస్టులు ఉన్నాయి కదండి. ఇవి వచ్చేసి పోస్టులు అంటే సైకియాట్రిక్ సోషల్ వర్కర్, చైల్డ్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఓటీ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, లైబ్రరీ అసిస్టెంట్, స్టోర్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఎలక్ట్రికల్ హెల్పర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ ఈ జాబ్స్ ఉన్నాయి. ఇందులో ఎక్కువగా అంటే జనరల్ డ్యూటీ అటెండెంట్ 17 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 22 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ 25 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు కూడా అంతే. 8వ తేదీ లాస్ట్ డేట్, 8th January 2025. నోటిఫికేషన్ వచ్చి 28th December 2024లో రిలీజ్ చేశారు. స్క్రూటినీ వచ్చేసి 9th January 2025 నుంచి 31st January 2025 వరకు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 3rd February ఇస్తారు. గ్రీవెన్స్ వచ్చేసి 4th February నుంచి 11th February వరకు. ఫైనల్ మెరిట్ లిస్ట్ 5th February. కౌన్సిలింగ్ అండ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ 28th February. ఇందులో స్టోర్ అటెండర్కి వచ్చేసి క్వాలిఫికేషన్స్ SSC రిక్వైర్మెంట్ ఉంటే చాలు. ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా ఇన్ డిగ్రీ ఉండాలి. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి BE or BTech ఇన్ ITRCS ఆర్ MCA ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ ఆర్ IT 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్కి SSC ఈక్వలెంట్తో జాబ్స్ ఉన్నాయి. ఓటీ టెక్నీషియన్ మస్ట్ పాసెస్ డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్.
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అది కూడా ఉంది. బీఈ బీటెక్ ఐటీసీఎస్ ఆర్ ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో. కంప్యూటర్ ప్రోగ్రామర్ దానికి కూడా సేమ్ ముందులాగే బీఈ బీటెక్ ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి. ల్యాబ్ టెక్నీషియన్ మస్ట్ ప్రాసెస్ ఇన్ డిఎంఎల్టీ ఆర్ బిఎస్సి ఎంఎల్టీ. ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ 1 year అప్రెంటిస్షిప్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్ 10th class ఈ క్వాలిఫికేషన్ ఉంటే చూడండి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్ కోర్స్ ఆర్ ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీంట్లో. ఏపీఆర్ ఫ్రమ్ ద అదర్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ దీంట్లో. ఎలక్ట్రికల్ హెల్పర్ వీళ్ళు కూడా అంటే 10th class క్వాలిఫికేషన్తో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీ అటెండెంట్ ఎస్ఎస్సి ఆర్ 10th class ఈక్వలెంట్ చూడండి మీరు 10th class బేస్ పైన అప్లై చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ ఆర్ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీలో రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి సర్టిఫికేట్ ఉండాలి. ఎలక్ట్రీషియన్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ అండ్ ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్లో సర్టిఫికేట్ ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు పీజీ డిసిఏ పాస్ అయి ఉండాలి. ఈ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్స్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను. వాటిని చూసి మీరు ఏ జాబ్కి అర్హులైతే దానికి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.